నమస్తే, మీకు కావలసిన అప్డేట్స్ అందించే మీ మై టీవీ న్యూస్కి స్వాగతం. ఇవాళ మనం నెల్లూరు జిల్లా అల్లూరు నుంచి వచ్చిన ఒక సూపర్ పాజిటివ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. అల్లూరులోని జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను, అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సోమశిల ప్రాజెక్ట్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్ పరిశీలించారు. పాఠశాలల పరిస్థితులు ఎలా ఉన్నాయో తనే స్వయంగా చూసి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారు అంటే, విద్యకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం విద్యను నాణ్యంగా అందించేందుకు లోకేష్ గారు బహుళ మార్గాల్లో కృషి చేస్తున్నారు అన్నారు. గిరిధర్ చెప్పిన ముఖ్యాంశాలు ఇవే. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో వచ్చిన సూచనల ఆధారంగా పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎంపీలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్రావు సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది చూశాక ఓ స్పష్టమైన విషయం తెలుస్తోంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మెరుగవుతున్నాయి. ఇలాంటి శుభవార్తలు మీ అందరికీ అందించేందుకు మా మై టీవీ న్యూస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మీరు కూడా మీ ఊర్లో పాఠశాలల పరిస్థితులపై స్పందించాలనుకుంటే కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మున్ముందు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో త్వరలో మీ ముందుకు వస్తాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.